నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రతి గ్రహం యొక్క సంచారం ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఆ రాశికే కాదు, ద్వాదశ రాశులకి కూడా చూపిస్తూ ఉంటుంది. కొన్ని మేజర్ గ్రహాలు, ఇప్పుడు చంద్రుడు అంటే 2.5 days లో వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఈ శుక్రుడు 45 days ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో జనవరిలో ఆయన 18వ తారీఖు నుంచి ధనుర్రాశిలోకి వెళ్ళబోతున్నారు. 45 days, ఒకవేళ వక్రగతి ఉంటే మళ్ళీ ఇంకొంత పొడిగింపు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అసలు శుక్రుడు ఈయన ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 45 రోజుల పాటు ఎలాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారు ఆచార్యులు గారు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. దేవతల యొక్క గురువు బృహస్పతి, రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యులు. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లోకి వస్తున్నారు. ఆధిపత్య పోరు ఉంటుందా? అంటే ధనుర్రాశ్యాధిపతి గురుడు స్థానంలోనికి శుక్రుడు ఆయన ఇంట్లోకి ఈయన వస్తున్నారు, గెస్ట్ అపియరెన్స్ కి వస్తున్నాడు. అట్లాగని గురుడు శుక్రుడిని టాలరేట్ చేయరా, కంట్రోల్ చేస్తాడు. నీ ఇంటికి నా ఇళ్ళ దూరం, ఆ ఇంటికి వీళ్ళంత దూరమే. నువ్వు గెస్ట్గా వచ్చావు, గెస్ట్గా ఉండు. మొదటి రోజు గెస్ట్ వస్తే మనం ఏం చేస్తామంటే సకల మర్యాదలు చేస్తాం. మొదటి రోజు గడ్డ పెరుగు, రెండో రోజు లూజు పెరుగు, మూడో రోజు మజ్జిగ, 4వ రోజు గ్లాస్ పగులుతుంది. ఇక్కడ శుక్రధ్యానం ప్రపద్యామి పత్ని పీడ ఉపశాంత. శుక్రుడు అనేటువంటి వాడు మైకాన్ని అందించిన వాడు. అంటే ఏదో కొత్త ధనాన్ని ఇవ్వాలనేటువంటి ప్రేరణ కలిగిస్తాడు. ఈ ప్రేరణలో 12 రాసుల వాళ్ళు కొంతమంది బాధితులు ఉంటారు, కొంతమంది రిలాక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది పర్లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా చూసినప్పుడు ధనుర్రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వలన మేషరాశి వారికి, నిరుద్యోగులకు, ఉద్యోగాలకు వెళితే ఇంటర్వ్యూస్లో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి ఫలితాలను ఇస్తారు. అక్కడ మంచి ఫలితం ఇస్తున్నారు. అయితే అటు సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు, శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు. అద్భుతం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాకపోతే తాను పుట్టినటువంటి ప్లేస్ నుంచి వేరొక చోటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. స్థానచలనం ఉంది. అయితే ఈయన ఇప్పుడు 45 రోజులేనండి, ఏదైనా వక్రగతి ఉందా ఈయనకి? వక్రగతి లేదు, ఏం లేదు, 45 రోజులే. చెప్పండి. వృషభ రాశి వారికి గతంలో మీరు ఎక్కడైతే పని చేసి అక్కడ ఒత్తిళ్లకు గురై ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదాం, ఈ అధికారి కింద మనం పని చేయలేం, లేకపోతే ఉద్యోగం మానేద్దాం అనుకున్న వాళ్ళకి జనవరి 18వ తారీఖు నుంచి వారు కూర్చున్న చోట్లే వారికి ఆదాయం, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి భార్యా పిల్లలతో మాట్లాడడానికి కూడా అవకాశం లేనంత బిజీ అవుతారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాస్త కొత్త బట్టలు కొనుక్కోవాలి, వాహనాలపై శ్రద్ధ, కొంత లగ్జరీ లైఫ్ని తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిథున రాశి వారికి కాస్త ధన వ్యయం చేస్తాడు లగ్జరీ కోసం. ఇక కర్కాటక రాశి వారికి మనసు చంచలంగా ఉంటూ భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు కొంతకాలం ఈ నెల రోజుల్లో కాస్త టగ్గాఫర్గా నువ్వెంత అనే స్థితిలో ఒక స్థాయిలోకి వెళ్ళి జనవరి 27వ తారీఖు తర్వాత మళ్ళీ రిలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆ వారం రోజుల పాటు ఇద్దరు కూడా ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండడం మంచిది. ఏది పట్టించుకోకుండా ప్రశాంతంగా తలకాయ వంచుకుపోతే చాలు, మన జోలికి ఎవరు రారు అని అనుకుంటే ఆ వారం రోజులు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇక సింహరాశి వారికి అకాడమిక్ ఎడ్యుకేషన్ పరంగా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తారు. వీరికి గతంలో ఆగినటువంటి ఒక భూ సంబంధమైన వివాదం ఒక పొలిటికల్ నాయకుడి యొక్క ప్రమేయంతో అది మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది.
మీరు ఉన్న ప్రాంతం నుంచి దక్షిణ వైపు ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని దర్శించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కన్యా రాశి వారికి మనం మకర రాశిలో రవి ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఆ మానసిక ప్రశాంతత రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితిలో కొన్ని ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రిలాక్స్గా ఉండండి, బద్ధకించకండి. ఈ బద్ధకించే అవకాశంలో కొన్ని ఫైల్స్లో మీరు పెట్టే సంతకాలు మీకు కాస్త అలజడి తెచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పని పరిధి పెరుగుతుంది. మీ కుటుంబంలో ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో ఈ నెల రోజుల పాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ఇక తులారాశి వారికి ఉన్నత విద్య కోసం, పదోన్నతుల కోసం విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. రెండోది, అధికారుల యొక్క పరిధి పెరుగుతుంది. అధికారుల నుంచి మంది సహకారం అందుతుంది. తులారాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం, ఎందుకంటే శుక్రుడు సొంతం కాబట్టి. ఇక వృశ్చిక రాశి వారికి అమ్మయ్య, శుక్రుడు ధనస్సులోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, డైవర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రియలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నాకు డైవర్స్ వద్దు, నా భార్య ముద్దు అనే స్థితికి వస్తారు. వివాహ ప్రయత్నాలు కొంతమేర కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు కొత్త కొత్త స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల పాటు కొత్త మిత్రుల్ని ఎంచుకోకుండా ఉండటం మంచిది. పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుర్రాశి జన్మ శుక్రుడు. పాత స్నేహితులు కలుసుకుంటారు. మిత్రుల సహాయంతో ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారం విస్తరించడానికి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి సమయం. తోబుట్టువుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. మేధోపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. కాస్త శుక్రుడిని అప్పుడప్పుడు ఈ 45 రోజుల పాటు తప్పనిసరిగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల ధనుర్రాశి వారికి శుక్ర ప్రభావం మాత్రం పడదు. మకర రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వీరికి గతం కంటే లేనటువంటి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఉన్నతాధికారుల సహకారం అందుతుంది. ఆస్తి నుంచి డబ్బు పొందేటువంటి అవకాశం ఉంది. అంటే స్థిరచరాస్తులను అమ్ముకునే పరిస్థితి వస్తుంది, తద్వారా ధనం వస్తుంది. ఇక కుంభరాశి వారికి వీరికి మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. సంతానం నుంచి శుభవార్తలు వస్తాయి. విద్యార్థులకు పదోన్నతులు ఉంటాయి. చక్కటి విద్యలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా శ్రమ ఉన్నా కూడా అలాగే ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక మీనరాశి వారు వీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి తామరాకుకు నీటికంట రీతిగా ఉండడం మంచిది. కుటుంబంలో తలెత్తే సమస్యల్ని ఒక చిన్న మీ ఫోన్లో వచ్చేటువంటి ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న వీడియో మీ లైఫ్ని కుదిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి మార్పు అవకాశం ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టుకోవాలి. పనుల్లో ఆటంకం ఏర్పడతాయి. ఎస్పెషల్లీ మీనరాశి వారికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఇతర వాళ్ళని మాత్రం ఆపే ప్రయత్నం చేయవచ్చు. ఏదేమన్నప్పుడు కూడా ధనుర్రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం మాత్రాన 1-2 రాశులకు తప్ప మిగిలిన రాశి అన్నిటికీ కూడా అనుకూల వాతావరణం ఉంది. కాస్త ప్రశాంత వాతావరణమే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, అద్భుతం అండి. శుక్రుడు అంటే డెఫినెట్ గా చాలా మేజర్ గా మనం కన్సిడర్ చేస్తారు ఆస్ట్రాలజీలో. ఆయన ఉండేటటువంటి పరిస్థితి, ఆయన ఇచ్చేటటువంటి, అంటే ఈ కలియుగంలో లగ్జరీస్ అందరికీ కావాలి కదా. లగ్జరీస్ కావాలి, సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఐశ్వర్యం కావాలి. అదంతా శుక్రుడితోనే సాధ్యపడుతుంది. కాబట్టి ఆయన అనుగ్రహం అందరి పట్ల ఉండాలి. చాలా చక్కటి ప్రిడిక్షన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.